సరిగా వ్యవహరించలేదు, పట్టించుకోలేదు. అదే తల్లిని పట్టించుకోలేదు, చెల్లిని పట్టించుకున్నాడు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏం చేస్తారని చెప్పేసి అదొక ఫ్యాక్టర్ పనిచేసినట్టుగా కనపడతా ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేదు. అసలు రాజధాని లేని రాష్ట్రంలో ఏదన్నా రాజధాని లేని రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసి 5 సంవత్సరాల కాలం పాటు కేంద్రంతో ఉండి ఏం సాధించలేదు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి ఉంటే ఆంధ్ర రాష్ట్రం నష్టమైందని చెప్పేసి ప్రజలంతా గ్రహించి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో 2019లో కనీసం చంద్రబాబు నాయుడు గారికి 23 స్థానాలు వచ్చినాయి. కనీసం ప్రతిపక్ష పార్టీ హోదాను వచ్చింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పాత్ర, ప్రతిపక్ష పాత్ర కూడా పోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా రాజధాని విషయంలో కావచ్చు. అంటే ఒకటి వైసీపీ ఓటమి ఖాయం అని మీలా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ చెప్పినప్పటికీ ఇంత ఓటమి అనేది ఎవరు నోటీస్ చేయండి. తీరా చూస్తే క్లైమాక్స్ వచ్చేసరికి సింగిల్ డిజిట్ కి ఏమైనా పరిమితం అవుతుందా అన్న ఆలోచన. సో ఏంటి సంక్షేమం అందించాము, సంక్షేమం పొందితే బాగుపడితే నాకు ఓటేయండి అని చెప్పేసి సీఎం జగన్ నేరుగా అడిగిన సందర్భంలో ఇప్పుడేం నిజంగా బాగుపడలేదా కుటుంబాలు, లేకపోతే ఓటర్ తీర్పు ఏ విధంగా ఇచ్చారనుకోవాలి? అంటే ఇప్పుడు ఒకళ్ళు బాగుపడితే నలుగురు బాధపడుతుంటారు. సిస్టంలో ఏంటంటే అందరికీ అన్ని చేయలేం కాబట్టి అక్కడ ప్రధానంగా కొందరికి మేలు చేసినని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా రాజధాని ఇష్యూ, అదే కుటుంబంలో తగాదాలు, నాలుగోది ఏంటంటే క్యాండిడేట్లు పెద్ద ఎత్తున మార్చడం తోటి వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేశారు. అసలు వారు ఏం చిన్న తప్పే చేసిరు, పెద్ద తప్పు ఏం చేయలే కదా. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారికన్నా చాలా పెద్ద తప్పు చేసి వారే బెయిల్ మీద ఉన్నాడు కదా అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే కాకుండా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయడంతో ప్రధానంగా ఈరోజు వైసీపీకి ప్రధానంగా నష్టం జరిగినట్టు కనపడతా ఉంది. అదే కాకుండా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తోటి చంద్రబాబు నాయుడు గారు పొత్తు కుదుర్చుకున్నారో ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కేంద్రంలో ఉన్నట్టు అధికారులు కావచ్చు, రాష్ట్రంలో అధికారులంతా కూడా వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి సార్ సైడ్ పనిచేయకుండా కొంత న్యూట్రల్గా పనిచేయడంతో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి కొంత బూస్టింగ్ వచ్చినట్టు కనపడతా ఉంది. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ఒక ఫ్యాక్టరీ కాకుండా ఒక 5-6 ఈక్వేషన్లు పనిచేయడంతో అగ్రెసివ్ రాజకీయాలు వద్దని చెప్పేసి ప్రధానంగా అక్కడ చర్చ జరిగింది. అదే కాకుండా లాస్ట్కు పాస్బుక్ లో వివాదంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి టైటిల్ వివాదంలో చిక్కున్నట్టుగా కనపడతాయి. ఎందుకంటే ప్రతి భూమి మీ పేరు మీద ఉంటే కానీ అది గవర్నమెంట్ బ్యాంకులలో తాకట్టు పెడతానంతో ప్రధానంగా దాని మీద పూర్తి స్థాయి అవేర్నెస్ అనేది ప్రభుత్వం చేయలేకపోయింది. ప్రతిపక్షాలకు టైం తక్కువ ఉంది, ప్రతిపక్షాలకు కలిసి కనపడతా ఉంది. కాకపోతే 1996 అదే ఎప్పుడైతే టీడీపీ 1996 ఆ ప్రాంతంలో ఏ విధంగా పాత్ర పోషించారో చంద్రబాబు నాయుడు గారు, ఆ పాత్ర కేంద్రంలో రాష్ట్రంలో పోషించే అవకాశం మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినట్టుగా కనపడతాం. మొత్తానికి గెలుపుకి ఇటు ఓటమికి కావాల్సిన విశ్లేషణ అంతా కూడా బయటకు వస్తుంది. సో ఇప్పటివరకు అందిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఉన్న 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 12 స్థానాలు, టీడీపీ 134, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందాయి. సో అప్డేట్ కూడా కొనసాగుతుంది.